అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఎక్స్ప్లైనర్ని చూడబోతున్నాం. ఇంటర్లింక్ డాఓ ఎకోసిస్టంలో ప్రస్తుతం లైవ్లో ఉన్న రెండు అత్యంత కీలకమైన గవర్నెన్స్ ప్రపోజల్స్ అంటే ప్రతిపాదన 16 మరియు 17 గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం రొటీన్ అప్డేట్స్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నెట్వర్క్ భవిష్యత్తును, అందులో వాల్యూ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేదాన్ని ఇవే డిసైడ్ చేస్తాయి. అయితే ఇవి ఎందుకంత కీలకం? ఒకసారి ఆలోచించండి. 100 కోట్ల మంది యూజర్ల కోసం, అంటే 1 బిలియన్ యూజర్ల కోసం ఒక నెట్వర్క్ ఎలా సన్నద్ధమవుతుంది? అసలది సాధ్యమేనా? ఖచ్చితంగా. కాని దానికి పునాది కమ్యూనిటీ తీసుకునే ఇలాంటి గవర్నెన్స్ నిర్ణయాలే. నెట్వర్క్ ఇంత వేగంగా పెరుగుతున్నప్పుడు ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్ ఉండటం చాలా అవసరం కదా. ఇక్కడే మన ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ భవిష్యత్తుకు అసలైన రూపమొస్తోంది. ఈ మొత్తం నెట్వర్క్లో విలువనేది ఎలా పంపిణీ అవ్వాలనేది నేరుగా కమ్యూనిటీ ఓట్ల ద్వారానే నిర్ణయించబడుతోంది. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి ప్రధాన అంశానికి వచ్చేద్దాం. అదే ప్రపోజల్ 16. ఇది ప్రధానంగా విఐటిఎల్జీని ఐటిఎల్కి కన్వర్ట్ చేసే ఫ్రేమ్వర్క్ని వివరిస్తోంది. దీని పనితీరు చాలా సింపుల్ అండి. మీరు మీ టోకెన్లను ఎంత ఎక్కువ కాలం లాక్ చేసి వెస్ట్ చేస్తారో మీకు అంత మంచి కన్వర్జన్ రేషియో వస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చూపిస్తే మీకు అంత మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది ఎందుకు పెట్టారో తెలుసా? ఈ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్, అంటే తక్షణ లాభాల కోసం మార్కెట్ని మ్యానిప్యులేట్ చెయ్యాలనుకునే వాళ్ల వల్ల వచ్చే ప్రమాదాలను అడ్డుకోవడానికే. ఊరికే వచ్చిపోయేవాళ్లకంటే నెట్వర్క్పై సుదీర్ఘకాలంపాటు నమ్మకంతో నిలబడేవాళ్లకే ఈ సిస్టమ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కోడ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎకోసిస్టమ్ను నిజంగా నమ్మే ట్రూ బిలీవర్స్కి రివార్డ్ ఇవ్వడం, అలాగే ప్రైస్ మ్యానిపులేషన్ నుండి మన టోకెన్ను కాపాడుకోవడానికి ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేయబడిన చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇది. ఇక నెక్స్ట్, బ్యాలెట్లో ఉన్న మరో అద్భుతమైన ప్రపోజల్ 17. ఇది రికవరీ బర్నింగ్ మెకానిజంలో తీసుకొస్తున్న అతిపెద్ద అప్గ్రేడ్. ఈ అప్గ్రేడ్ వల్ల ఎంత టైం సేవ్ అవుతుందో తెలుసా? ఒక నిర్దిష్ట టైర్లోని బహుళ బర్న్ రికార్డులను ఇకపై కేవలం ఒకే ఒక్క రికవరీ టికెట్తో ఒకేసారి క్లియర్ చేయొచ్చు. పాత పద్ధతిలో విడివిడిగా కష్టపడే పనికా ఉండదు. ఇది నిజంగా చాలా పెద్ద ఎఫిషియన్సీ అప్గ్రేడ్ అని చెప్పాలి. అంతకు ముందున్న చాలా కఠినమైన స్ట్రిక్ట్ స్ట్రీక్ రూల్ను తీసేసి దాని ప్లేస్లో క్యుములేటివ్ అంటే సంచిత మైనింగ్ సిస్టమ్ను తీసుకురావడం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. దీనివల్ల యూజర్లకు ఎంతో ఊరట దొరుకుతుంది, వాతావరణం మరింత క్షమాశీలంగా, సులభంగా మారుతుంది. ఇదంతా ఎందుకో తెలుసా? 100 కోట్ల మంది యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయగల మరింత మానవతావాద మరియు యాక్సెసిబుల్ ప్రోటోకాల్ను నిర్మించడానికే. కరెక్ట్గా చెప్పాలంటే మనందరికీ అర్థమయ్యేలా అనుకూలమైన సిస్టమ్ని తీసుకురావడమే దేని టార్గెట్. లక్ష్యాలు మనుషులకు అనుకూలంగా ఉన్నా వాటి వెనక ఉన్న సైన్స్ మాత్రం చాలా పవర్ఫుల్. ఈ సెక్షన్ అదేంటో చూద్దాం. ఈ ప్రపోజల్స్లో మనం ముందుంచిన ఆప్షన్సేవో గాలిలోంచి రాలేదండి. నెట్వర్క్ డేటా మరియు సంక్లిష్టమైన ఎకనామిక్ సిమ్యులేషన్స్పై ట్రైన్ చేయబడిన చాలా అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ సాయంతో వీటిని క్రియేట్ చేశారు. ఇదొక హై లెవెల్ డేటా అనాలిసిస్ అన్నమాట. ఈ వాక్యం అసలు సిస్సలైన డైనమిక్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తోంది. ఎనాలిసిస్ అంతా పక్కా డేటా ఆధారితంగా జరిగింది. కానీ అంతిమ నిర్ణయం, అధికారం ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? కమ్యూనిటీ చేతుల్లోనే. అంటే ఈ ఎకోసిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరి చేతుల్లోనే. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్రపోజల్ 16 మరియు 17 ప్రస్తుతం లైవ్లో ఉన్నాయి. ఓటింగ్ ఓపెన్ అయింది. డిఏఓ చరిత్రలోనే ఇవి చాలా అత్యంత ముఖ్యమైన ప్రతిపాదనలు. మీ ఓటు వేయడం మర్చిపోకండి. మరి ఈ పర్యావరణ వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరు, అంటే మన కమ్యూనిటీ, ఏ ఆప్షన్ ఎంచుకుంటుంది? మీ ఓటు ఏ దిశగా ఉండబోతోంది? ఈ అద్భుతమైన జర్నీలో భాగం కండి. ఎందుకంటే మీ నిర్ణయమే ఇంటర్లింక్ భవిష్యత్తును రాస్తుంది. ఆలోచించండి, ఓటు వేయండి.